హాయ్ ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్నా మీ లక్కీ స్మైలీ. ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు? చూసారా, సమాధులు ఉన్నాయి. ఇదంతా చూడండి. ఇగో రాజు. చాలామందిని అడిగాను ఎవరికన్నా హెల్ప్ చేయాలని. అనాథ పిల్లలది అయితే వెళ్ళానండి. చాలామంది అనాథ పిల్లలకి హెల్ప్ చేయమని కామెంట్ చేశారు ఎవరికి చేయాలని నేను అడిగినప్పుడు. కానీ వెళ్ళాను, కానీ కొంచెం నాకు సెట్ కాలేదు, అందువల్ల నేను చేయలేకపోయాను. ఇప్పుడు ఒక బామ్మగారు ఇక్కడ ఉన్నారంట, అందుకని చెప్పి ఆ బామ్మగారికి హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చాను ఇక్కడికి. రాజు చెప్పాడు, తెలుసమ్మా నాకు పలానా వాళ్ళని, అందుకని ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్లేస్ ఎలా ఉందో చూడండి. రాజు వాళ్ళ అక్క కొడుకండి అబ్బాయి, ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదంతా జంగల్ మే మంగల్, ఓకేనా? జంగల్ మే మంగల్. ఇవన్నీ సమాధులు ఉన్నాయి చూడండి. హెల్ప్ చేయడానికి వచ్చాను. అట ఇగో మా ఫ్రెండ్ శ్యామ్ కూడా వచ్చాడు. ఇక్కడికి వచ్చాము, అక్కడ హెల్ప్ చేయాలి అని చెప్పి వచ్చామన్నమాట. అంటే బామ్మ అసలు ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది మీకు ఇన్ఫర్మేషన్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇగో సమాధులు ఇటు సైడ్ అయితే రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఇలాంటి ప్లేస్లో పాపం వాళ్ళు ఎలా ఉంటున్నారు, చీకటి, లైట్లు ఉండవు, వర్షం పడితే పాములు రావచ్చు, పొజిషన్ ఎలా ఉంది చూడండి. చాలా బాధ అనిపిస్తుంది. బామ్మగారి దగ్గరికి వెళ్దాము పదండి. నాకు ఇల్లు తెలియదు కదా, మీరు పెళ్ళికొడుకులాగా వెనకాల వస్తే. అయితే వెళ్తున్నాను, అక్కడ పరిస్థితి ఏంటి అనేది మాట్లాడి మీకు చెప్తాను. బామ్మగారికి సహాయం చేయడానికి వచ్చాను. మీ అందరి సపోర్టింగ్ మంచిగా ఇంకా చేయండి. లెంతీ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తేనే నేను చేయగలను, ఓకేనా? ఇక్కడికైతే రావడం జరిగింది. ఇది గుడిసెలు ఎలా ఉన్నాయో చూడండి. గుడిసెలు, ఇవన్నీ గుడిసెలు అన్నమాట. ఇక్కడ చాలామంది ఉన్నారు, చూసారా గుడిసెలు. ఇవన్నీ గుడిసెలు ఇలాగా వేసుకొని పాపం ఉన్నారు. ఇక్కడ మనం చేయడానికి వచ్చాము. ఈ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఉన్నాయి, లోపలికి వెళ్తున్నాం మనం. ఎటు సైడు? వర్షం అది పడితే ఎలా ఉంటుంది పరిస్థితి, పాపం కరెంట్ అది ఉందో లేదో. మన ఇంట్లో ఒక క్షణం కరెంట్ పోతే ఓ పిచ్చోళ్ళు అయిపోతాం చూడండి. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళకి మీరు కూడా హెల్ప్ చేయండి. ఇది నా గొప్ప కోసం కాదు, కేవలం మనకున్న దాంట్లో హెల్ప్ చేయాలని అంతే, ఓకేనా? మీరు అందరు లెంతీ వీడియోలు చూడండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలనుకుంటున్నా, ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఎలా ఉన్నాయో? ఇక్కడికి వెళ్తున్నాం మనం. ఇదే బామ్మగారి ఇల్లు అనమాట. బామ్మకి హెల్ప్ చేయడానికి మనం వచ్చాము. బామ్మగారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అడుగుదాం రండి. ఇల్లు చూద్దాం. ఉన్నీలేం కాదు అమ్మ, ఇలా ఉంటారు. మరి మీరు ఇక్కడే వంట అది చేసుకొని ఇక్కడే పడుకుంటారమ్మా? ఇక్కడ ఇందులోనే. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నా గొప్ప కోసం కాదు. ఇలాంటి వాళ్ళు పాపం చాలామంది ఉన్నారు. మనకు కలిగిన దాంట్లో మనం సహాయం చేయాలి. నేను చేస్తున్నా, మీరు కూడా చెయ్యండి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో, ఓకేనా? ఇక్కడ వెళ్తురు లేదు కదమ్మా, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, సరేనా? రండి. కూర్చోండి. ఏం లేదు, ఇప్పుడు ఏంటండి మీ పరిస్థితి? పర్లేదులే, బాధపడకండి, చెప్పండి, ఏం కాదు. చెప్తే నేనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, నా ఫాలోవర్స్ కానీ అందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. కష్టపడితే తింటారు, కష్టపడకపోతే ఎవరో ఒకరు కొంత పెడతారు. ఓకే, ఎవరో ఒకరు మీరు పని చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మీరు వంటలు కూడా లేనప్పుడు ఎవరైనా పెడతారు. అయితే ఇప్పుడు మీకు హెల్త్ బాగాలేదన్నారు, అంటే ఆరోగ్యం బాగాలేదన్నారు. ఏ ఒంట్లో బాగాలేదమ్మా? ఏమైంది మీకు? నడుంకి. అప్పటి నుంచి డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తానండి. అవి వెళ్ళి ఆ మందులు తెచ్చుకొని వేసుకుంటాను. మరి మీరు ఎలాగా తినడానికి కానీ ఉండడానికి కానీ పరిస్థితి ఎలా? మరి మీకు పిల్లలు లేరా? పిల్లలు అంటే అండి పెంచుకున్న పిల్లలు ఉన్నారండి. పెంచుకున్నారా?
వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారండి. మీకు చూడట్లేదా? ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళనండి. వాళ్ళు చూడట్లేదు. ఒకరా ఇద్దరిన ఎవరిని ఎంతమందిని పెంచుకున్నారు? ఇద్దరండి. ఇద్దరు పిల్లల్ని పెంచుకున్నారండి అమ్మ. ఇద్దరిని పెంచుకొని చదివించారా? చదివించారు, పోషించారు, వాళ్ళకి పెద్దవాళ్ళు చేశారు. కానీ వాళ్ళు చూడలేదు. ఈమెను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి మీ ఆయన గారు లేరా? లేరండి, చచ్చిపోయారు. 10 సంవత్సరాలు లేదండి చచ్చిపోయారు. నాన్న చనిపోయారు. నాన్నగారు లేరండి, అమ్మ ఒకటే ఉన్నారు. అమ్మగా పాపం చాలా బాధపడుతుంది. పడిపోయిందంట, నడుముకి దెబ్బ తగిలింది, కొంచెం నడవలేనని చెప్తుంది, బాధపడుతుంది. ఇంట్లో మరి ఎలా అమ్మా మీకు బియ్యము అవన్నీ ఉన్నాయా? తెచ్చుకుంటారు, కష్టపడి అలాగే తెచ్చుకున్న రోజుని అవి కొద్దిగా వండుకొని. అవును. మరి ఈరోజు ఏం వంట చేశారు? ఇవాళ ఏం చేయలేదండి, నేను లేట్గా వచ్చాను. మేడం దగ్గరికి వెళ్ళాను. నువ్వు తింటున్నావా లేదా అని దెబ్బలాడండి. కావుగానే డబ్బులు తీసుకో అని అన్నారండి. వద్దులే అమ్మ తర్వాత ఇద్దరు కానీ అనేసి వచ్చేసానండి. లేట్ అయింది. మా అక్కగారు అమ్మాయి పెట్టిందండి అన్న తిన్నాను. ఇప్పుడు మీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరో ఉన్నారా? ఇక్కడ ఎవరో లేరండి. ఇక్కడ ఉన్నా కానండి వాళ్ళు అడగతాకి వాళ్ళు కూడా నాకు ఇలాంటి వాళ్ళే కొన్ని పరిస్థితులు బాగాలేని అంటే వాళ్ళండి. అందు గురించి నేను ఎవరిని అడగనండి. ఎవరు కానీ సాయం చేసే పొజిషన్లో లేరు. పొజిషన్లో ఉన్నా కానండి నేను అడగనండి ఎవరిని అడగదు అమ్మ. ఏదో వీలైతే ఆమె పని ఆమె చేసుకొని తినడం, లేకపోతే లేదు. ఇప్పుడు నువ్వు వంట చేసుకోలేదు కదా, మరి ఏం తింటావు? ఇప్పుడు వంట చేసుకుంటానండి. ఉన్నాయా? బియ్యం ఉన్నాయా? కొద్దిగా ఉన్నాయండి. కొద్దిగా ఉన్నాయి. ఇంకా నూనెలు, ఉప్పులు, కారాలు అట్లా ఉన్నాయా అన్ని ఇంట్లో? లేవండి, తెచ్చుకోవాలి. మందులు అవి కొనుక్కుంటున్నారా? ఏమన్నారండి హాస్పిటల్కి వెళ్తే? హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ గట్టా చేశారు కానండి, నా తోడు చెప్తా లేదు. అవి ఏమో నడుము బాగా నొప్పి వచ్చేస్తాను, తట్టుకోలేనంత బాధ. అలాగే అయినా కూడా వెళ్ళిన రోజున వెళ్తాను, వెళ్ళిన రోజున వెళ్ళండి. ఏదైనా పని చేసుకోవాలనుకుంటూ ఒప్పుకుంటే వెళ్తావు, లేకపోతే లేదు. ఇప్పుడు చూడడానికి నాన్న వాళ్ళు ఎవరు లేరు. వెళ్ళండి ఒక పిల్లలు చూడాలంటే నేనే వెళ్తానండి. వాళ్ళు రారు? రాజమండ్రి అండి. వాళ్ళు మామూలుగా చూడడానికి కూడా రారు. ఇక్కడికి రారు కానండి, వాళ్ళకి ఇక్కడ అంటే బాగోదని రారండి. అదే ఇలాగ మీరు గుడిసెలో ఉన్నారని రారు. పెద్ద చిన్నప్పుడు అంతా ఎక్కడ ఉన్నారండి మీరు? ఎక్కడే ఉండి పెంచారా వాళ్ళని? ఇంకెక్కడ వేరే దగ్గర ఉండలేదండి, ఇంటికాడే ఉండేదండి. ఇంకొక ఎక్కడ ఉండేవారు అప్పుడు మీరు? అండి రాజమండ్రిలోనండి. పెద్ద వ్యాపారం అండి, ఈ వ్యాపారం అంతా పోయిందండి. ఒకప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు. మా అబ్బాయి చిన్నపిల్లడైనా కూడానండి వ్యాపారం చేసి కూడా అండి పాపం. ఆ వ్యాపారంలో నష్టపోయామండి. 10 మందికి మేమే పని చెప్పేవారు. అలాంటిది పని లేకుండా అబ్బాయి కూడానే చాలా బాధల్లో ఉన్నాడండి. ఇంకా అబ్బాయిని ఏం అడుగుతానండి, పెట్టమని పోయమని. అందు గురించి నేనేం అడగనండి. ఇప్పుడు 16 సంవత్సరాలకి 2 పిల్లల్ని ఇచ్చాడండి దేవుడు వాళ్ళక. ఆ బిడ్డలు పెంచుకుంటున్నారండి. ఇంకా మిమ్మల్ని మీరు ఒకరే ఉంటున్నారు ఇక్కడ? వచ్చేయమంటారండి. ఎందుకమ్మా మీ దగ్గర ఉండి మిమ్మల్ని బాధ పెట్టేకంటానే జాయిగా నేను అక్కడే ఓ రోజు కష్టపడినా, ఒక రోజు వెళ్ళినా తెచ్చుకొని తింటాను అని అంటానండి. అంటే సరేలే అని మాట్లాడుకోవాలి. 2-3 సార్లు అలాగే అన్నారండి. పిల్లలు వచ్చేయమని అంటారండి, మిమ్మల్ని బాధలు పెట్టాలి ఎందుకమ్మా అనేసి. ఎందుకు వాళ్ళు రమ్మంటున్నారు కాబట్టి మీరు వెళ్ళాలి కదండి. ఎందుకంటే పిల్లలు చూస్తామన్నప్పుడు వెళ్తే బాగుంటుంది కదా. వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదని అమ్మ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఏదో ఉంటే ఈ గుడిసెలో ఉండి, కరెంటు కూడా లేదు పాపం. చాలా బాధగా ఉంది, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. పడిపోయింది, నడుము కొంచెం దెబ్బ తగిలిందంట. సో రాజు అని నా ఫ్రెండ్ ఉన్నారు, తను చెప్పాడు అనమాట. అడిగాను నేను, చాలామందికి సెర్చ్ చేయడం జరిగిందండి. చాలామందిని అడిగాను, ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే, ఎవరన్నా ఇబ్బందిలో ఉంటే. మీకు వీడియో కూడా పెట్టాను యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా. ఎవరైనా కామెంట్ చేయండి అని. చాలామంది వరకు నాకు అనాథ పిల్లలకే హెల్ప్ చేయండి అని చెప్పారు. అనాథ పిల్లల నేను అనాథ శరణాలయంకి వెళ్ళడం కూడా జరిగింది. కొంచెం ఇదయ్యి నేను అక్కడ చేయలేకపోయాను. సో బామ్మగారి దగ్గరికి ఈరోజు అయితే రావడం జరిగింది. రాజు అని మా ఫ్రెండ్ నాకు చెప్పాడు. ఇక్కడికి వచ్చాము, మా ఫ్రెండ్ సామ్యుయల్తో పాటు వచ్చాను. పాజ్ మళ్ళీ కాపీరైట్ పడిపోద్ది. రావడం జరిగింది. సామ్యుయల్ నేను వచ్చాము, రాజు మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము. బామ్మగారిని కలిశాను. బామ్మ పరిస్థితి అయితే అది. మనం ఒక మాట అనకముందే పాప ఆమె బాధపడి ఏడుపు వచ్చేస్తుంది ఆమెకి. నేను ఏడవకమ్మ ఏం కాదని చెప్పాను. ఏం కాదు ఫ్రెండ్స్, ఉన్నంతలో మనం హెల్ప్ చేయాలి అంతే.
ఓకే. సో ఇప్పుడు బామ్మగారి పొజిషన్ అంతా మనం చూసాం కదండి. ఏం కాదు అమ్మకి ఇప్పుడు నెలకి ఏమేమి కావాలమ్మా మీకు? ఒకవేళ సపోజ్ నెలకమ్మా బియ్యం గట్ట తెచ్చుకుంటానమ్మా. బియ్యము, నూనె ప్యాకెట్ అవి ఎచ్చాలండి కొన్ని తెచ్చుకుంటాను. ఎంత అవుతుందమ్మా? అవుతాయండి. ఒకసారి తెచ్చుకున్నాను అనుకోండి నెల 15 రోజులు 2 నెలలు ఇచ్చేస్తాయి. ఒకదానివే కాబట్టి ఉన్నంతలో వండుకొని తింటుంది. మనకున్నంత సహాయం చెయ్యాలని మనం అనుకుంటున్నాం కాబట్టి, అంటే నేను యూట్యూబ్ తరపున నాకు మనీ వచ్చింది కాబట్టి నేను అంతకుముందు 21 మెంబర్స్కి వైట్ రైస్, చికెను, పప్పు, సాంబారు, అరటిపండు, వాటర్ బాటిల్ అవి పంచడం జరిగింది. అది మీకు తెలుసు. సో ఇప్పుడు నేను అమ్మకి ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక నెలకి సరిపడా సరుకులు తెచ్చి ఇవ్వాలనుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కలిగిన దాంట్లో నేను హెల్ప్ చేస్తున్నా, మీకు కలిగిన దాంట్లో మీరు హెల్ప్ చేయండి. ఇంకా నా లెంటి వీడియోస్ చూడండి, యూట్యూబ్ని ఇంకా సపోర్ట్ చేయండి. నాకు వచ్చిన ప్రతి రూపాయిలో 10% తీసి నేను అందరికీ చేయాలి, హెల్ప్ చేయాలి అంటే నాకు వచ్చిన దాంట్లో నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వరకు నేను చేయాలనుకున్నది చేస్తున్నాను అని అనుకుంటున్నా. ఇంకా మీరు సపోర్ట్ చేయండి, ఇంకా చేస్తా. ఇప్పుడు వెళ్ళి సరుకులు తెచ్చి బామ్మగారికి ఇద్దాం. ఓకేనా? ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏంటేంటి అమ్మ చెప్తావా ఒకసారి? బియ్యం తెచ్చుకుంటానమ్మా. బియ్యం, నూనె ప్యాకెట్, ఏమన్నా ఉప్మా ఎప్పుడన్నా చేసుకోవాలంటే ఉప్మా ఎప్పుడన్నా చేసుకోవాలంటే చపాతి పిండి అలా చేసుకుని టీ పెట్టుకుంటావా? చాయ్ పెట్టుకుంటానండి, పొద్దున్న పెట్టుకుంటాను. సరే అయితే సరుకులు తీసుకొచ్చి మీకు ఇస్తాను ఇప్పుడు. సరేనా? పదండి సరుకులు తెద్దాం. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు షాప్ కాడికి వచ్చామన్నమాట. బామ్మగారికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ తీసుకుందాము. ఇక్కడ తీసుకొని తీసుకెళ్తాను. అంటే ఉప్పులు, కారాలు, బియ్యం అవన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ తీసుకుని వెళ్తాం. నేను మా శ్యామ వచ్చాం పక్క రోడ్. ఓకేనా? ఇప్పుడు వెళ్ళి ఇక్కడ సరుకులు తీసుకుందాం, సామాన్లు ఇక్కడ. ఫ్రెండ్స్ షాపింగ్ అయ్యింది. అంటే కిరాణా సామాన్లు తేడానికి వెళ్ళాం కదా. మా శ్యాము పాపం మోస్తున్నాడు. ఇప్పుడు వరకు వెళ్ళి ఆ సామాన్లు కట్టించుకొని అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు బామ్మగారికి ఇస్తాము. ఓకేనా? అమ్మ దగ్గరికి. ఓకేనా? బామ్మగారి దగ్గరికి ఇంట్లో కావాల్సిన సరుకులు అవి తెచ్చాము. ఇగో అమ్మ, ఇది చింతపండు ఇక్కడ పెట్టుకో. ఇది కొబ్బరి నూనె, ఇగో సర్ఫు, చాయ్ పత్తా, గరం మసాలా, షాంపూసు, గిన్నెలు తోముకునే సోపు. ఓకేనా? గిన్నెలు తోముకునే సోప్ అనమాట. ఇగో చికెన్ మసాలా, పేస్ట్, డ్రెస్ చేసుకుంటావు కదా పేస్ట్. ఓకేనా? ఇగో మటన్ మసాలా కూడా. ఇగో టిఫిన్ చేసుకోవడానికి ఉప్మా రవ్వ, ఇగో సేమియా ప్యాకెట్, గోధుమ పిండి. చపాతీ అది చేసుకుంటావు కదా, చేసుకో. ఇగో పోపు దినుసులు కూడా కావాలి కదా. ఇది మినపప్పు, ఇక ఆవాలు ఇలా పెట్టుకోండి. ఆవాలు, ఇగో పచ్చడి పచ్చడి. ఎప్పుడన్నా నీకు తినాలనిపిస్తుంది కదా, పచ్చడి కూడా తీసుకో. ఇది కందిపప్పు. పప్పు వండుకుంటావా? కందిపప్పు. అది ఇది సాల్ట్. ఓయమ్మా సాల్ట్. ఓకేనా? ఇది ఎండుమిర్చి. ఓకేనా? ఇది పంచదార. ఇది కారప్పొడి అనమాట, కూరలో వేసుకోవడానికి. ఓకేనా? ఇది ఆయిల్ ప్యాకెట్. ఓకే కదా? నువ్వు అడిగినవన్నీ వస్తున్నాయా? ఇది పసుపు, ఇది శనగపప్పు, పచ్చెనగపప్పు, ఇవి సోపులు స్నానం చేసుకోవడానికి. ఓకేనా? ఇగో నువ్వు చాయ్ పెట్టుకోవడానికి పాల ప్యాకెట్ తెచ్చా, పెరుగు కూడా తెచ్చా. ఓకేనా? పెరుగు కూడా. ఓకేనా? షాంపూలు ఇందాక ఇచ్చాను కదా, ఇంకా మిగిలాయి. ఇగో నెక్స్ట్ ఏంటంటే నువ్వు చాయ్లో ముంచుకొని తినడానికి రసగులు. వీటిని ఏమంటారో మీకు? రసగులేనా? ఇక ఖాళీ టైంలో మిక్చర్.
మిక్చర్ దీన్ని, ఇది కూడా మిక్చరే. కేకులు ఇవన్నీ మంచిగా దీన్ని ఖాళీ టైంలో. ఇదిగో జీలకర్ర ఇది గరం మసాలా, చికెన్ మసాలాలు. నేను కూడా ఖాళీ ఉన్నప్పుడు తిను. ఇక్కడ బాగా దోమలు ఉంటాయి కావచ్చు, అందుకే దోమలు కూడా తెచ్చా, పెట్టుకో ఓకేనా. నైట్ టైం అందాక ఇద్దాగు, ఇది ఇద్దాం బామ్మకి. ఇంకా బామ్మ ఒకటే కాబట్టి ఇప్పుడు ఎక్కువ 25 కేజీలు బియ్యం వేసినా పురుగులు పట్టేస్తాయి. ఆమె ఎప్పుడు కొనుక్కుంటుందో ఎప్పుడు తింటుందో తెలియదు కాబట్టి ఒక 10 కేజెస్ బియ్యం తెచ్చాను. రైస్ ఓకేనా, ఇది రైస్ ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ తెచ్చాను. ఇంట్లోకి సరిపడా సామాన్లు మొత్తం తెచ్చాము. పాలు పెరుగు కూడా బామ్మ వండుకోవాలి, తినాలి, మంచిగా ఉండాలి. హెల్ప్ చేస్తున్నా. నీకు ఓకేనా? హ్యాపీయా? దేవుడు దీవించి మంచిగా ఉండాలమ్మా. అంతేకాదు ఇంకా ఎంతో మంది చూడాలి. ఎస్, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి. మంచిగా మేము అందరికీ సాయం చేయాలి. ఆశీర్వాదం అంటే ఇలా ఇక్కడ పెట్టాలి, అందరికీ సాయం చేయని చెప్పు. దీవించి దేవుడి కృప మీకు తోడుగా నేరుగా ఉంటుందమ్మా. మంచిగా బాగోవాలి. థ్యాంక్ యూ. నేను బాగుండాలి, నాతో పాటు అందరినీ నేను చూడాలి. ఫ్రెండ్స్ చూశారు కదా, లెంతీ వీడియోస్ అయితే చూడండి, సపోర్ట్ చేయండి ఓకేనా. ఈ 500 బామ్మ ఏమన్నా కాయగూరలు తెచ్చుకొని తింటుంది, అందుకని ఇవ్వబోతున్నాను ఓకేనా. ఇవి నువ్వు కూరగాయలు ఏమైనా తెచ్చుకొని తిను, సరేనా. అదనమాట మ్యాటర్ ఓకేనా ఫ్రెండ్స్. చూశారు కదా, నేను హెల్ప్ చేయడం గొప్ప కోసం కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు తెలియదు. మీరు వీలైతే హెల్ప్ చేయండి. అలాగే లక్కీ స్మైలీ 722 యూట్యూబ్ ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తేనే నాకంటూ వ్యూస్ వస్తాయి, రూపాయి వస్తే నేను 10 మందికి హెల్ప్ చేస్తాను ఓకేనా. ఇప్పుడు వరకు ఎంతగానో సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి స్పెషల్గా రాజు, థ్యాంక్ యూ సో మచ్. రాజు చెప్పబట్టి ఈ బామ్మగారిని తీసుకొచ్చాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ రాజు. ఇంకా నువ్వు ఇలాగ సపోర్ట్ చెయ్యి, ఇంకా చాలా మందికి హెల్ప్ చేద్దాం. మా శ్యామ్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. పాప నాతోనే ఉన్నాడు కాబట్టి పొద్దుటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ శ్యాము. లవ్లీ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ సో మచ్. మీరు అందరూ బాగా ఇంకా హెల్ప్ చేయండి, ఇంకా నేను చాలా మందికి హెల్ప్ చేయాలి. బ్లెస్ మీ. థ్యాంక్ యూ.